విక్టరీ వెంకటేష్ కొత్త తెలుగు సినిమా సంక్రాంతికి వస్తున్నాం 14న రిలీజ్ అవుతుంది. నిన్న నిజామాబాద్లో ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. అంటే దిల్ రాజు సొంత ఊర్లో నేను చూశాను ఆన్లైన్లో. అక్కడ బాగానే జరిగింది, జనాలు ఎక్కువ రాలేదు. అంటే మామూలుగా ఆంధ్ర సైడ్ అయితే బాగా జనాలు వస్తారు కానీ, హైదరాబాద్ అని వస్తారు కానీ, తెలంగాణలో కొద్దిగా జనాలు రావడం కొద్దిగా కష్టమే. అక్కడ అల్లరి లేదు, ఏం లేదు. అది పక్కన పెడితే ట్రైలర్ వచ్చింది. మన సంక్రాంతి 3 సినిమాల్లో ఈ సినిమా ట్రైలర్ లాస్ట్గా వచ్చింది. సో ట్రైలర్ని మొదటి 24 గంటలు ఎంతమంది చూశారు అని చూస్తే అసలు ఎక్సలెంట్ వ్యూస్ వచ్చాయి ఈ సినిమాకు. ఈ ట్రైలర్కి 13 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 1 మిలియన్ అంటే 10 లక్షలు, 13 మిలియన్ అంటే 1,30,00,000 మంది చూశారు మొదటి 24 గంటలు ఈ ట్రైలర్ని. ఇది అద్భుతమైన రెస్పాన్స్. ఎందుకంటే 2 రోజుల ముందు వచ్చిన డాకు మహారాజ్ లాంటి మాస్ సినిమా బాలయ్యది, ఆ సినిమాకి మొదటి 24 గంటల్లో 8 మిలియన్ వ్యూస్ మాత్రమే వచ్చాయండి. 80 లక్షల మంది మాత్రమే చూశారు. ఆల్మోస్ట్ డబల్ దీనికి చూశారంటే అసలు ఏ రేంజ్లో ఉందో ఆలోచించండి. ఇంకా ఇది ఈ సంక్రాంతికి వస్తున్నాం. ఇక చూసిన వాళ్ళు లైక్స్ కొడతారు. లైక్స్ కొద్దిగా తక్కువే వచ్చాయి, 2.5 లక్షల లైకులు వచ్చాయి. డాకు మహారాజ్కి 2 లక్షల లైకులు వచ్చాయి. సో వ్యూస్ పరంగా మాత్రం కుమ్మేశాడు సంక్రాంతికి వస్తున్నాం మన వెంకటేష్. నేను కూడా చూశాను. నాకైతే నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నాకు తెలుసు మన అనిల్ రావిపూడి డైరెక్షన్ అంటే F2 F3 మాదిరి ఉంటుంది అనుకున్నా. అలాగే ఉంది ట్రైలరు, హిలేరియస్గా ఉంది. ఇప్పటి వరకు వచ్చిన 3 ట్రైలర్లు గేమ్ చేంజరు, డాకు మహారాజు అండ్ ఈ సంక్రాంతికి వస్తున్నాంలో నా ఫేవరెట్ మాత్రం సంక్రాంతికి వస్తున్నామే. సో కామెడీ పరంగా అసలు అదిరిపోయినట్టు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ హీరోయిన్ ఎవరు అమ్మాయి ఐశ్వర్య రాజేష్ క్యారెక్టర్ అదిరిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకా వెంకటేష్ మామూలు కామెడీ, ఇంకా చాలామంది ఉన్నారు. ఇంకా గ్లామర్ కోసం మీనాక్షి చౌదరి కూడా ఉంది. సింపుల్గా స్టోరీ కూడా చెప్పేశారు ఈ ట్రైలర్లో. ఎవరో కిడ్నాప్ పొలిటీషియన్, సో రెస్క్యూ చేయడానికి మన హీరో కావాలి. అతనికి అసిస్టెంట్ అంటే సపోర్టింగ్గా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఈ అమ్మాయి, ఇంకా పెళ్ళాము. ఈ కామెడీ ఇంతే సింపుల్గా ఉంది. సో ఖచ్చితంగా సంక్రాంతికి ఇంకా ఇదే నాకు తెలిసి 3 సినిమాల్లో అంటే గేమ్ చేంజరు సీరియస్ పొలిటికల్ సినిమా, డాకు మహారాజ్ కంప్లీట్ మాస్ యాక్షన్ సినిమా, ఇంకా ఫ్యామిలీ మొత్తం ఇంటిల్లి పాదిపోయి నవ్వుకోవాలి, సరదాగా ఎంజాయ్ చేయాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది నాకు. సంక్రాంతికి వస్తున్నాం. నాకు తెలిసి 3 ఇదే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందేమో, చూడాలి. మరి చెప్పలేం దేనికి అది సపరేటే కానీ మరి చూడాలి. బట్ వ్యూస్ పరంగా అంటే కుమ్మేసి ఆల్రెడీ పాటలు పెద్ద హిట్. గోదావరి గట్టు మీద అసలు అదిరిపోయింది. ఆ తర్వాత మీను సాంగ్ కూడా సూపర్ ఉంది. వెంకటేష్ పాడిన పాట కూడా అదిరిపోయింది. సో ఇప్పుడు ట్రైలర్ కూడా అదిరిపోయింది. సో అన్ని రకాలుగా పాజిటివ్గా ఉంది ఈ సినిమా. సంక్రాంతికి వస్తున్నాం. సో వ్యూస్ చెప్పేస్తుంది. అది 1,30,00,000 మంది చూశారంటే మొదటి 24 గంటల్లో ఇక అద్భుతమైన రెస్పాన్సే. ఇక లైక్స్ పరంగా 2.5 లక్షల లైక్స్. ఓకే, అది మన సంక్రాంతికి వస్తున్నాం. దిల్ రాజు ప్రొడ్యూసరు, అనిల్ రావిపూడి డైరెక్టరు, మన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్, మీనాక్షి చౌదరి ఇంకో హీరోయిన్, బీమ్స్ మ్యూజిక్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా సినిమా పేరే సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి వస్తుంది 14న. ట్రైలర్కి మొదటి 24 గంటల్లో 1,30,00,000, 13 మిలియన్ వ్యూస్, లైక్స్ 2.5 లక్షల లైక్లు. అదర కొట్టేశాడు విక్టరీ వెంకటేష్. ఓకే, మీరు కూడా చూడండి ట్రైలరు. చూడకపోయింటే ఖచ్చితంగా నవ్వుతుంది. 2-3 సార్లు చూశాను నవ్వుకోవడానికి బాగా. సో ఖచ్చితంగా చూడండి. ట్రైలర్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఖచ్చితంగా సినిమాలో థియేటర్లో 14న చూడండి. 10న గేమ్ చేంజరు, 12న డాకు మహారాజ్, 14న సంక్రాంతికి వస్తున్నాం. 3 చూసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బాయ్.